బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిలుకూరు బాలాజీ టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. ఎన్నడూ లేనంత మంది క్యూ కట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిలుకూరు నుంచి అప్పా జంక్షన్, కాళీ మందిర్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సంతానం లేని వారికి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేసి ప్రజలు గుడి దగ్గరకు కాలినడకన వెళ్తున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ కు ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. ఎన్నడూ లేనంత మంది క్యూ కట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిలుకూరు నుంచి అప్పా జంక్షన్, కాళీ మందిర్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సంతానం లేని వారికి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేసి ప్రజలు గుడి దగ్గరకు కాలినడకన వెళ్తున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. ఎన్నడూ లేనంతగా క్యూ కట్టడంతో భక్తులు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిలుకూరు నుంచి అప్పా జంక్షన్, కాళీ మందిర్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సంతానం లేని వారికి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేసి ప్రజలు గుడి దగ్గరకు కాలినడకన వెళ్తున్నారు. అయితే పోలీసులకు ముందస్తుగా సమాచారం లేదు. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చిలుకూరు బాలాజీ టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. అయితే ఉదయం నుంచి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముందస్తుగా పోలీసులకు కూడా ఈ విషయానికి సంబంధించి సమాచారం లేదు. ఉదయాన సమాచారం అందిన వెంటనే పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులకు కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అయితే ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేసి భక్తులు కాలినడకన చిలుకూరు బాలాజీ టెంపుల్ కు చేరుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సంతానం లేని వారికి ప్రసాదం పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో భక్తులు భారీగా పోటెత్తారు.